నా కష్టం అసలు పగోడికి కూడా రావద్దబ్బా, ఎక్కడ లేని కష్టాలన్నీ నాకే వస్తాయి. అంత కొంపలు మునిగిపోయే కష్టాలు నీకే వచ్చినాయి అక్క. శుభ్రంగా వీడియోలు తీసుకుంటా బానే ఉన్నావు కదా, ఇంతలోనే ఏమైంది నీకు అంటారా? మీరు అన్నట్టు నిజంగానే వీడియోలు తీసుకుంటా హ్యాపీగానే ఉన్నా, నా పని నేను చేసుకుంటూ హ్యాపీగా వీడియో షూటింగ్ చేసుకుంటానబ్బా. ఎడిటింగ్ కూడా అయిపోద్ది. వాయిస్ ఇద్దామని చెప్పేసి రూమ్ లోకి వచ్చి డోర్ వేసి హలో అండి అందరికి అనగానే 100కి 4 కిలోలు ఉల్లిపాయలు అని చెప్పేసి బయట బండి వచ్చి అది వినగానే లోపల నుంచి బాధ, భయం, కోపం అన్ని ఒకేసారి తన్నుకొస్తాయి. నా బాధ ఏంటంటే ఇప్పుడు వాయిస్ ఇవ్వడం అయిపోతే వీడియో పని అయిపోద్ది, నెక్స్ట్ పిల్లలు వచ్చే టైం అయింది కదా, వాళ్ళకి వంట చేసి పెట్టుకోవచ్చు టైం కని నేను సరే ఉల్లిపాయలు అమ్మాయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాయిస్ ఇచ్చుకోవచ్చులే అనుకుంటే ఈ లోపల ఏ తోటకూర పాలకూర వచ్చింది. మనం ఏదైనా ఒక మంచి స్పీకర్ కొనుక్కునేంత వరకు ఈ బాధలు తప్పవులే గానీ ఈ రోజు టిఫిన్ వచ్చేసరికి గారెలను సొరకాయ చట్నీ చేసి, నాకు గారెల్లోకి చట్నీల కంటే కారపొడి వేసుకొని తింటే ఇష్టం. గారెలే కాదండి బోండాల్లో కూడా కారపొడి చాలా బాగుంటుంది. అందరము తినిన తర్వాత గారెపిండి కొంచెం మిగిలింది, దాన్ని నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా అండి. ఈవినింగ్ టైమ్ లో పిల్లలకి చెరోకు 2 వేసి. మరి మన వీడియోస్ కి వాయిస్ ఇచ్చుకోవడానికి బడ్జెట్ లో ఏదైనా ఒక స్పీకర్ సజెస్ట్ చేయొచ్చు కదా మీరు.